ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఫోన్‌పే వాడుతున్న యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చిన ఫోన్‌పే అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి. ఆ వివరాలన్నీ కూడా అర్థమవుతుందండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీలో ఎవరైనా వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుందన్నమాట. వివరాలకు వెళ్ళిపోదామంటే టాపిక్‌లోకి. ప్రతి ఒక్క చిన్న పేమెంట్‌కైనా ఫోన్‌పే, గూగుల్ పే వాడుతున్న ఈ కోవలకు ఫోన్‌పే. దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు విశ్వసిస్తున్న యూపీఐ యాప్ ఫోన్‌పే ఇటీవల పెద్ద మార్పు తీసుకొచ్చింది. అంటే చేంజెస్ వచ్చాయి. ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి యాప్‌లో భారీగా అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో, ఇంటర్ఫేస్ ఓపెన్ చేయగానే అయోమయానికి గురవుతున్నారు వినియోగదారులు. స్కాన్ చేసి పేమెంట్ చేసే ఆప్షన్ మినహా మిగతా ఫీచర్‌లన్నీ అర్థం కాకుండా మారిపోయాయి. దీనివల్ల ఇప్పటికే ఈ యాప్‌ని వినియోగిస్తున్న వినియోగదారులకు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉన్న వాటికి ఇప్పుడు మొత్తం మారిపోవడంతో అసలు ఈ యాప్ ఎలా ఆపరేట్ చేయాలని కూడా చాలామంది తెలియని పరిస్థితి ఉంది. అప్డేట్ ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్‌లో తలనొప్పిగా మారింది. కొత్తగా ఇంటర్ఫేస్ వల్ల తమకు తెలిసిన ఫీచర్‌లు కనపడడం లేదని, యాప్‌ను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఇంకా సమయం పడుతుందని చెప్తున్నారు. ఇదివరకు సులభంగా పేమెంట్ చేసేవాళ్ళు ఇప్పుడు అదే పనికి కొత్త ఆప్షన్‌లు వెతుకుతూ ఇబ్బంది పడుతున్నారు. కొందరు అది అసలు ఫోన్‌పే యాపే కాదని అన్న అనుమానం కూడా వ్యక్తమవుతున్నది. ఫోన్‌పే ఇంతకాలం అత్యంత సులభమైన యూపీఐ యాప్ గుర్తింపు పొందింది. కానీ తాజాగా అప్డేట్ తర్వాత వినియోగదారులు పాత వెర్షన్ తిరిగి తీసుకురావాలని కోరుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ మార్పుకు తీవ్ర విమర్శలైతే వ్యక్తమవుతున్నాయి. మరి ఫోన్‌పే యాజమాన్యం వినియోగదారుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటుందా? లేదంటే కొత్త ఇంటర్ఫేస్ కేవలం అలవాటు చేసుకోవాల్సిందా అనేది చూడాలనేది మొత్తానికైతే కొత్త ఆప్షన్‌లు, కొత్త చేంజెస్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఫోన్‌పే వాడేవారికి.